అబ్బా, ఆకలి బాగేస్తుంది. ఏం చేద్దాం? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తినేద్దాం. మరి స్విగ్గీలో పెడదామా, జొమాటోలో పెడదామా? ఎందులో పెడితే ఏంది? రేట్ సేమే ఉంటుంది కదా. సేమ్ ఉండదా? ఒకసారి కంపేర్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా ఎందులో తక్కువ ఉందో. ఫస్ట్ స్విగ్గీలో చూద్దాం. టిఫిన్స్ శ్రీ సాయి మెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇడ్లీ ఆర్డర్ పెడదాం. యాడ్ టు కార్ట్ కొట్టాను. ప్రైస్ చెక్ చేద్దాం. 88 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు జొమాటోకి వెళ్ళి సేమ్ శ్రీ సాయి మెస్లో ఇడ్లీ యాడ్ టు కార్ట్ కొట్టి ప్రైస్ చెక్ చేద్దాం. ఎంత ఉంది? 99 రూపీస్ ఉంది. మరి జొమాటోలో సేమ్ ఐటమ్ సేమ్ రెస్టారెంట్కి 11 రూపీస్ ఎందుకు ఎక్కువగా ఉంది? ఎందుకంటే జొమాటోలో ప్లాట్ఫామ్ ఫీ స్విగ్గీ కన్నా ఎక్కువగా ఉంది. ఇంకా డెలివరీ టైం కూడా జొమాటో స్విగ్గీలో సేమ్ ఉంటుంది. మరి 11 రూపీస్ జొమాటోకి ఎందుకు ఎక్కువ పే చేయాలి? అందుకే స్విగ్గీలోనే ఆర్డర్ పెట్టుకుందాం. మరి ఇలా సింగిల్ ఐటమ్ కాకుండా ఎక్కువ ఐటమ్స్ లేదంటే అమౌంట్ 200 కన్నా ఎక్కువ అయినప్పుడు అందులో కూపన్స్ ఉంటాయి. జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ కూపన్స్ ఉంటాయి. అప్పుడు ఆ కూపన్స్ అవైల్ చేసుకొని మనకి ఎందులో తక్కువ ఉంటే అందులో ఆర్డర్ పెట్టుకొని మన డబ్బులు ఆదా చేసుకోవాలి. ఇదే కాకుండా నా దగ్గర ఇంకా డబ్బులు తగ్గించుకునే మంచి ఐడియా ఉంది. ఏంటది? ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండుకొని తినాలి. అప్పుడు వ్యాయామం చేసినట్లయితుంది, ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు కూడా బాగా సేవ్ అవుతాయి. రూపం చూస్తే హాయ్ రా